నా పేరు గీతారాణి అండి. ఏం చేస్తుంటారు? నేను సోషల్ వర్క్గానే చేస్తాను. ఎన్బిటి నగర్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12 కమాన్ లోపల ఉంటాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన 6 గ్యారెంటీలని అమలు చేస్తున్నారు కదా, మహిళల కోసం అంటూ ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా, ఎలా ఉంది? చాలా బాగానే ఉన్నది ఫ్రీ బస్సు. మేము ఫ్రీ బస్సులోనే వెళ్తుంటాము వస్తుంటాము. మాకైతే అది బాగానే అనిపిస్తున్నది ఫ్రీ బస్సుది. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ పథకాన్ని తీసేయమని కొందరు అంటారు, మీరు ఏమంటారు? ఏమొద్దు, తీయొద్దు, బాగానే ఉంది అది. మాకు లేడీస్కి అయితే చాలా బాగుంది. అవసరమా ఆ పథకం అని అంటున్నారు? అవసరమే అది. ఇప్పుడు మహిళ గృహజ్యోతి పథకం కింద మహిళలు అది ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కదా 200. నేను లబ్ధి పొందినది ఫ్రీ కరెంటు లబ్ధి పొందిన. నేను 6 గ్యారంటీలో 3 గ్యారంటీలు నేను లబ్ధి పొందిన. ఒకటి ఫ్రీ బస్, ఒకటి గ్యాస్కి సబ్సిడీ ఒకటి వచ్చింది, ప్లస్ ఇది 200 యూనిట్స్ది కరెంట్ వచ్చింది. 3 ఆల్రెడీ లబ్ధి పొందిన. నాకా 1200, 1500, 1300. ఇప్పుడు కొత్తగా సన్నబియ్యం పథకాన్ని పెట్టారు కదా, ఎలా ఉంది? చాలా బాగున్నాయి అవి. మేము వండుకొని కూడా తింటున్నాము. చాలా మంచిగా సర్వీస్ కూడా రేషన్ షాప్ వాళ్ళు బాగానే చేస్తున్నారు. మాకైతే మంచిగానే ఉన్నాయి సన్నబియ్యం. మేము అవే తింటున్నాం. ఇంతకుముందు ఇచ్చిన మేము దోశలకు దానికి దీనికి పోసుకొని అవి కూడా తినేవాళ్ళము. ఇప్పుడు దానికంటే ఇప్పుడు ఎక్కువ ఆనందపడుతున్నాం. ఇప్పుడు 50-60 రూపాయలు పెట్టి కిలో కొనుక్కునే దానికన్నా ఇప్పుడు మాకు ఇక్కడ రేషన్ ఫ్రీగా వస్తున్నాయి కదా, అవే సన్న బియ్యం మేము తింటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎందుకు బాగలేవు? దాన్ని వాళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటుంది. మేము వండుకొని తింటున్నాం కదా, ఎవరైతే బాగలేవంటారో వాళ్ళకి చూసేదాన్ని బట్టి అవి బాగుండవు. మేము తింటున్నాం కనుక మాకు బాగుంటాయి. ఇప్పుడు సన్నబియ్యం పథకం భాగంగా 3 నెలల సన్నబియ్యం ఒకటేసారి ఇస్తున్నారు, ఎలా చూస్తారు? బాగానే అనిపిస్తున్నది. ఒకసారి 3 నెలలు ఒకటేసారి తీసుకుంటే మాకు లైన్ కట్టని అవసరం ఉండదు, ఎండలో నిలబడాల్సిన అవసరం ఉండదు. మాకైతే మంచిగానే అనిపిస్తుంది. 3 నెలలకు ఒకసారి ఇచ్చేది నాకు కరెక్టేనే చేసిండు అనిపిస్తుంది. 3 నెలలకు ఒకేసారి బియ్యం పథకం పెట్టి జనాలను ఎండలో నిలబెడుతున్నారంట, మీరేమంటారు? ఏం లేదు, కరెక్ట్గానే ఇస్తున్నారు. వారు 50 టోకన్లు ఇస్తున్నారు. 50 మంది కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులన్నీ తెంపుకుంటూ రావడానికే ఇంత టైం పడుతుంది. ఇంకా ఉన్న 4 సంవత్సరాలలో కూడా ఇంకా మొత్తం అన్ని అప్పులు తెగిపోతాయి. మాకు పరిపాలన మంచిగానే ఉన్నది. ఇంకా మేము బాగానే అన్ని లబ్ధి పొందుతాము. రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి అంటారా? ప్రజల మనిషే ఆయన, స్వార్థపరుడు కాదు, ప్రజల మనిషి ఆయన. ప్రజా పరిపాలన ఎలా అనిపిస్తుంది? నాకైతే మంచిగానే ఉందండి. నాకని కాదు, మాకైతే అన్నీ బాగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి పరిపాలనలో. కేసీఆర్ పీరియడ్లో మేము ఏది కూడా లబ్ధి పొందలే. భర్త చచ్చిపోయిన పాపకు కూడా డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు మాకు. ఇప్పుడు మన ఇంద్రమ్మ పథకంకి పెట్టాము, అవి మాకు అవకాశం అనిపిస్తున్నాయి. అతను రేవంత్ రెడ్డి గారు గ్రహించుకొని మా పాపకు భర్త లేడు, పింఛన్ లేదు, 2 పిల్లలు, ఖచ్చితంగా అతను సాయం చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారిదే మంచిగా అనిపిస్తుంది. ఫ్రీ కరెంట్ బిల్లు వస్తుందండి? వస్తుందండి. ఇంతకుముందుకు గవర్నమెంట్లో మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది? చెప్పాను కదా, 1000 రూపాయలు, 800, 1200 అలా వచ్చేది. మీ ఎమ్మెల్యే దానా నాగేందర్ రెడ్డి గారు ఎలా? బాగానే ఉన్నాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మక్క కూడా అన్నీ బాగానే చేస్తున్నది. రోడ్లు వేసింది, మాకు అందుబాటులో ఆమె పిలవగానే ఇంటికి పోయి అన్ని సాయం చేసేటట్టు మాకు అన్ని విధాలా చూసుకుంటుంది. మాకు ఏ ప్రాబ్లం అంటూ లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.